హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ ప్రాసెస్ అండ్ స్ట్రాటజీస్ గురించి వివరంగా చూద్దాం. ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్లను ఇంట్రడ్యూస్ చేయడం, ప్రమోట్ చేయడం, కస్టమర్లకు అందించడం మరియు వారి అవసరాలను తీర్చే విధంగా అమ్మడాన్ని మార్కెటింగ్ అంటారు. ఒక కంపెనీ లేదా బిజినెస్ మ్యాన్ వారి ప్రోడక్ట్స్ లేదా సర్వీస్లను పబ్లిక్ అందించడానికి, వాటి గురించి తెలియజేయడానికి మరియు కొనుగోలు చేయడానికి ప్రేరేపించేందుకు అనేక రకాలైనటువంటి స్ట్రాటజీస్ ని ఉపయోగిస్తారు. మార్కెటింగ్ అనేది ఎక్కువగా అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పబ్లిక్ రిలేషన్ అండ్ బ్రాండింగ్ వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. మార్కెటింగ్ ప్రాసెస్ లో మెయిన్ గా 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మార్కెటింగ్ రీసెర్చ్, అంటే మొదటగా మార్కెట్ అనాలిసిస్ లేదా రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇది కస్టమర్ల అవసరాలు, అభిరుచులు, రకరకాల ట్రెండ్స్, వారి కొనుగోలు ప్రవర్తనను అధ్యయనం చేయడంలో సహాయపడుతుంది. వ్యాపారాల కోసం మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ పరిశోధన ద్వారా వారు వారి ప్రోడక్ట్ లేదా సర్వీసులకు ఎలా ప్రాముఖ్యత ఇవ్వాలో, ఎంత ధర పెట్టాలో, ఎటువంటి ప్రమోషన్ మెథడ్స్ని యూజ్ చేయాలో తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ బ్రాండింగ్. ఇందులో ముఖ్యంగా బ్రాండింగ్ అంటే ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత, విలువ మరియు ఐడెంటిటీను కస్టమర్లకు తెలియజేసే ప్రాసెస్. ఇది ప్రోడక్ట్ గురించి మంచి ఇమేజ్ మరియు గుర్తింపును తీసుకొస్తుంది. బ్రాండింగ్ ద్వారా కస్టమర్స్ మైండ్లో ట్రస్ట్ మరియు లాయల్టీ అనేది పెరుగుతుంది. దాని ఫలితంగా బిజినెస్ గ్రోత్కి సహాయపడుతుంది. థర్డ్ వన్ ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇందులో ప్రోడక్ట్ను కస్టమర్లకు చేరేలా చేయడం అనేది అత్యంత కీలకమైన దశ. ఇందులో అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ వంటివి ఉంటాయి. కేవలం ప్రోడక్ట్ను పరిగణలోకి తీసుకోవడం మాత్రమే కాదు, కస్టమర్లకు ఎలా అందించాలో కూడా ముఖ్యమైనది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేవి సరైన ప్రాంతాల్లో సరైన సమయంలో ప్రోడక్ట్ను సరఫరా చేసే మార్గాలు. పైన చెప్పిన 3 మార్కెటింగ్ ప్రాసెస్లే కాకుండా ఇంకా చాలా కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. మరికొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఇప్పుడు చూద్దాం. మీరు ఎవరికి ప్రోడక్ట్ లేదా సర్వీస్లను అమ్మాలనుకుంటున్నారో అనే దాన్ని టార్గెట్ ఆడియన్స్ అంటారు. ఇది కస్టమర్ల ప్రాధాన్యతలను, అభిరుచులను మరియు సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్ అనే 4 అంశాలను విశ్లేషించడం. ఈ ప్రాసెస్ ద్వారా బిజినెస్ తమ ప్రస్తుత స్థితిని, మార్కెట్లో ఉన్న అవకాశాలను మరియు సవాళ్లను అంచనా వేస్తుంది. ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే ప్రోడక్ట్ యొక్క ధర ఎలా నిర్ణయించాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రోడక్ట్ యొక్క కమిషన్, ప్రాఫిట్ మార్జిన్ మరియు మార్కెట్ డిమాండ్స్ పైన ఆధారపడి ఉంటుంది. మార్కెటింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు ప్రోడక్ట్స్ మరియు సర్వీసులు అనేటివి మారుతూ ఉంటాయి. ఆ మార్పులను అనుసరించి వ్యాపారులు తమ మార్కెటింగ్ స్ట్రాటజీలను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండడం అనేది కూడా బిజినెస్ సక్సెస్కి ఒక కీ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే మార్కెటింగ్ అనేది వ్యాపారం యొక్క ప్రోడక్ట్ లేదా సర్వీస్ను మార్కెట్లో కాంపిటీషన్స్కు తగిన విధంగా డిజైన్ చేయడము, ప్రమోషన్ చేయడము మరియు ప్రాఫిట్ను పెంచే దశగా అభివృద్ధి చేసే విస్తృతమైన ఫీల్డ్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.